నమస్కారం. జీసీ ఆర్జవై వార్తావానికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు వార్తలు తీసుకొచ్చినది కె అనూష, బిఏ సోషల్ వర్క్. ముందుగా కళాశాల వార్తలు. డిగ్రీ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ జరుగుచున్నవి. తగిన వారు దరఖాస్తు చేసుకోండి. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం అతి ఘనంగా జరుగుతుంది. అంతర్జాతీయ వార్తలు. జపాన్ ప్రధాన వాణిజ్య ప్రతినిధి రయాసే అకాజావా చివరి నిమిషంలో తన అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఇది భారత్ అమెరికా సంబంధాల్లో ప్రధానమైన ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశం పెంచింది. ఆ పర్యటన మోదీ విదేశీ పర్యటనకు ముందే వచ్చిందని తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% దిగుమతి సుంకాలు విధించడంతో అమెరికాలోని డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ చర్య అమెరికన్లకు వ్యాపార రంగానికి నష్టాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. జాతీయ వార్తలు. గుజరాత్ అహ్మదాబాద్లో సీజీ పవర్ మొట్టమొదటి సెమీకండక్టర్ పైలట్ ప్లాంట్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారు. ముంబైలోని విరార్ తూర్పు ప్రాంతంలో నిన్న రాత్రి 4 అంతస్తుల భవనం కూలి దాదాపు 17 మంది మరణించగా 9 మంది గాయపడ్డారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ఉల్లి పంటను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు. విద్యా వార్తలు. 2025-26 విద్యా సంవత్సరానికి అవసరమైన ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లో కాలేజీ విద్యార్థుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా విద్యార్థులు ప్రిన్సిపల్ లాగిన్ ద్వారా తగు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆధార్, రైస్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మొదలైనవి లేకపోతే రియంబర్స్మెంట్ డబ్బులు అందకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఆంధ్ర విద్యార్థులకు ఇంటర్ ఎంపీసీ గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు బైపీసీ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం గ్రూపులలో భరోసా కల్పించింది. ప్రయోజనంగా ఈ గ్రూపులలో ప్రాక్టికల్స్ తప్పించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ విధానంతో ఫలితాలు నిర్వహించనున్నారు మరియు స్క్రైబ్ సహాయకుడు సహకారంగా ఉంటుంది. చివరిగా వాతావరణం. ఈరోజు చల్లదనంతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదములు.